హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నీటిపైన లలిత అమ్మవారి రూపాన్ని రంగోలీగా వేసుకుంటూ లలిత సహస్రనామాలు చెప్పుకుంటూ వాటి అర్థాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్వత. శ్రీమాత అంటే గొప్పదైన తల్లి, శ్రీ మహారాజ్ఞి అంటే శోభతో నిండిన మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహముని ఆసనముగా అధిష్ఠించిన ఈశ్వరి, సిదగ్నికుండ సంభూత అంటే చైతన్యమనడి అగ్నికుండము నుండి ఉద్భవించినది, దేవకార్య సముద్వత అంటే దేవతల కార్యము కొరకు ఉద్భవించినట్టిది. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార కుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే వేయి ఉదయించే సూర్యకాంతి వంటి కాంతి కలది. చతుర్బాహు సమన్విత అంటే 4 చేతులతో కూడినది. రాగస్వరూప పాషాఢ్య అంటే అనురాగమనే ఆకారముతో పాశముతో విరాజిల్లినట్టిది. క్రోధాకార కుశోజ్వల అంటే క్రోధ జ్ఞానము అనేది రెండింటినీ అంకుశములుగా ధరించినట్టిది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్బాహు మండిత. మనోరూపేక్షు కోదండ అంటే మనస్సే రూపము గల చెరుకుని విల్లుగా కలిగినట్టిది. పంచతన్మాత్ర సాయక అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములనే బాణములను కలిగినట్టిది. నిజారుణ ప్రభాపూర మధ్యద్బాహు మండల అంటే తన ఎర్రని కాంతి వంటి ప్రవాహమందు మునుగుచున్న బ్రహ్మాండము గలది. సంపకాసుర పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనకోత్కటీర మండిత. సంపకాసుర పున్నాగ సౌగంధి కలసత్కచ అంటే సంపంగి అశోకము పున్నాగము సౌగంధి పుష్పములచే పరిమళించు కేశములు గలది. కురువింద మణిశ్రేణి కనకోత్కటీర మండిత అంటే పద్మరాగములచే ప్రకాశించు కిరీటమును ధరించినట్టిది. అష్టమీ చంద్ర విభ్రాజ దళకస్థల శోభిత ముఖచంద్ర కళంకావ మృగనాభి విశేషక. అష్టమీ చంద్ర విభ్రాజ దళకస్థల శోభిత అంటే అష్టమి తిథి నాటి చంద్రుని వంటి నుదుటితో శోభిల్లినట్టిది. ముఖచంద్ర కళంకావ మృగనాభి విశేషక అంటే ముఖమనే చంద్రుని మీద కస్తూరి బొట్టు అనే కళంకము కలిగినది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్నాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ముఖమనే గృహముకు కట్టిన తోరణమనడి కనుబొమ్మలు కలిగినది. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్నాభలోచన అంటే ముఖమనే ప్రవాహమందు చరించు చేపల వంటి కన్నులు కలిగినది. నవసంపాక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. నవసంపాక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే అప్పుడే విరిసిన సంపంగి పువ్వు వంటి ముక్కుతో ప్రకాశించినది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే తారల యొక్క కాంతిని మించు నాసికాభరణములచే ప్రకాశించినట్టిది. కదంబ మంజీరీక్లుప్త కర్ణపుర మనోహర తాటంక యుగళాభూత తపనోడుప మండల. కదంబ మంజీరీక్లుప్త కర్ణపుర మనోహర అంటే కదంబ పుష్పములచే చెవులపై ఆభరణములుగా ధరించినట్టిది. తాటంక యుగళాభూత తపనోడుప మండల అంటే సూర్యచంద్రులను చెవులకు దిద్దులుగా ధరించినట్టిది. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్త ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగ్గంతర. శుద్ధ విద్యాంకుర ద్విజపంక్త ద్వయోజ్వల అంటే శుద్ధ విద్య జ్ఞానము స్వరూపములగు బ్రాహ్మణులు అనే పలు వరసలతో ప్రకాశించినది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగ్గంతర అంటే తన నోట వేసుకున్న కర్పూర తాంబూల పరిమళముచే అన్ని దిక్కులను ఆకర్షించినట్టిది. నిజ సల్లాప మాధుర్య వినిర్బద్ధీత సకచ్చిపి మందస్మిత ప్రభాపూర మధ్యస్మేష మానస. నిజ సల్లాప మాధుర్య వినిర్బద్ధీత కచ్చిపి అంటే తన మాటల మాధుర్యముచే సరస్వతీదేవి వీణను కూడా మించినట్టిది. మందాస్మిత ప్రభాపూర మధ్యస్మేష మానస అంటే దేవి చిరునవ్వు ప్రవాహములో కామేశ్వరుని హృదయం మునుగుచున్నది. అనాకాలిత సాదృశ్య సుబుక శ్రీ విరాజిత కామేశ్వర బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అనాకాలిత సాదృశ్య సుబుక శ్రీ విరాజిత అంటే సాటిలేని సొగసైన గడ్డముతో విరాజిల్లినట్టిది. కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అంటే ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముచు శోభిల్లి మెడగలది.
కనకంగాది కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేయ చింతాక లోలాముక్త ఫలాన్విత. కనకంగాది కేయూర కమనీయ భుజాన్విత అంటే బంగారముతో చేయబడిన భుజకీర్తులతో కమనీయమైన భుజములు గలది. రత్నగ్రేయ చింతాక లోలాముక్త ఫలాన్విత అంటే బంగారములతో చేసిన రత్నములను పొదిగిన చింతాకు అనే ఆభరణమును ధరించినది.